హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్షాస్ వ్లాగ్స్. దిస్ ఇస్ వనజ. సో ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉన్నారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. అండ్ నా జాబ్స్ చూసి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఈరోజు జాబ్ వచ్చేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అది కూడా తెలుగు వస్తే సరిపోతుంది, ఇంగ్లీష్ జస్ట్ రీడ్ చేయడం వస్తే సరిపోతుంది అనమాట. మొత్తం వర్క్ అంతా తెలుగులోనే ఉంటుంది. ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఈరోజు నేను చేస్తున్న ఈ జాబ్ అనేది టుమారోనే ఇంటర్వ్యూ ఉంటుంది. సో అలాంటి కేసులో మీకు అప్డేట్ రావాలి అంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వలేరు అనమాట. మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు చూసి అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయగలరు, లేకపోతే మిస్ అయిపోతారనమాట. సో అందుకోసమే. అండ్ నెక్స్ట్ ఇంకా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వర్క్ అంతా తెలుసు కదా, మన ఛానల్లో అన్ని ఫ్రీ జాబ్స్ ఉంటాయి. డోంట్ ఫర్గెట్ ఇట్. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనమాట. కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా, క్లయింట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్. టెక్ మహీంద్రాలో వాళ్ళు టెక్ మహీంద్రా రోల్లో తీసుకుంటారు. మీరు వర్క్ చేసేది ఫ్లిప్కార్ట్కి అనమాట. ఫ్లిప్కార్ట్ మనకు అందరికీ తెలిసిందే, ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ చేస్తూ ఉంటుంది. సో యాజ్ ఏ కస్టమర్ సపోర్ట్గా మీరేం చేయాలి అంటే కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు. మీకు ఆర్డర్ అయిందా, ఆర్డర్ ఎంతవరకు వచ్చింది, ఆర్డర్ స్టేటస్ ఏంటి, ఆర్డర్ డెలివరీ అయిందా లేదా, ఒకవేళ డెలివరీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు మీకు కాల్ చేసి అడుగుతూ ఉంటారనమాట. మీరు సిస్టంలో చెక్ చేసి వాళ్ళకి రిప్లై అవ్వాలి. అంతే వర్క్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి ఈ జాబ్ అని చూసుకుంటే మినిమం ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఇంటర్ తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చేసినా చేయకపోయినా అవసరం లేదు, ఇంటర్ ఉంటే సరిపోతుంది అనమాట దీనికి. అండ్ ఏజ్ వచ్చేసి అప్ టు 30 years మాత్రమే ఎలిజిబుల్. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ బోత్ ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అంటే మా కస్టమర్ సపోర్ట్లో ఎక్స్పీరియన్స్ లేదు అయితే ఫ్రెషర్గా తీసుకుంటారా అని అనుకోవచ్చు. అదేం లేదు, మీరు ఎక్కడ వర్క్ చేసినా, ఫార్మాలో వర్క్ చేసినా, బ్యాంకింగ్లో వర్క్ చేసినా, సాఫ్ట్వేర్లో ఎలాంటి ఫీల్డ్లో చిన్న చిన్న కంపెనీస్లో ఎక్కడ వర్క్ చేసినా ఆ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఇక్కడ కన్సిడర్ చేస్తారనమాట. అదొక ప్లస్ పాయింట్. బట్ డెఫినెట్గా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అనమాట. రీజనల్ లాంగ్వేజ్ మనం ఇప్పుడు తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ తెలుగు ఫ్లూయెంట్గా రావాలి. ఇంగ్లీష్ అనేది జస్ట్ రీడ్ చేయగలిగితే చాలు. నెక్స్ట్ షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. వీక్ ఆఫ్స్ కూడా ఫిక్స్ కాదు, రొటేట్ అవుతూ ఉంటుంది వీక్ ఆఫ్. వర్కింగ్ డేస్ వచ్చేసి 6 days పర్ వీక్ అనమాట. వీక్ 6 days వర్క్ ఉంటుంది, ఓన్లీ 1 day మాత్రం వీక్ ఆఫ్ ఉంటుంది. వర్కింగ్ అవర్స్ వచ్చేసి టోటల్ 9 hours లాగిన్ అయ్యి ఉండాలి మీరు. అందులో 8 hours డ్యూటీ చేస్తే మీకు 1 hour బ్రేక్ వస్తుందన్నమాట. ఇందాక ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అని చెప్పాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఏంటంటే పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ డెఫినెట్గా రిలీవింగ్ లెటర్. ఈ 3 అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. ఫ్రెషర్స్కి అయితే ఓన్లీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఫేక్ కానీ అలాంటివి కానీ ఏమీ మేనేజ్ చేయలేరు, ఎందుకంటే టెక్ మహీంద్రాలో బీజీవి చాలా తరువుగా చేస్తారు, చాలా స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట. అలాంటి ఫేక్ మేనేజ్ చేయడానికి అవ్వదు. ఒకవేళ మీరు ఫేక్ పెడితే మళ్ళీ మీరు అనవసరంగా నెక్స్ట్ వేరే ఫర్దర్ కంపెనీకి ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు చెప్పే ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఉంటేనే మీరు ఈ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతారు. అవి ఏంటంటే మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఉండాలి, అది కూడా i5 ప్రాసెసర్ అయి ఉండాలి. ఆ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ వచ్చేసి i5 ప్రాసెసర్, 8 GB ర్యామ్ అండ్ విండోస్ 10 OS ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ 10 ఉండాలన్నమాట. ఈ 3 కాన్ఫిగరేషన్స్ మీకు ల్యాప్టాప్కి మ్యాచ్ అయితేనే, మీ ల్యాప్టాప్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. లేకపోతే ఎలిజిబుల్ అవ్వరు, లేకపోతే అటెంప్ట్ చేయడానికి అవ్వదనమాట. మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి ఈ జాబ్కి కావాలవి. అండ్ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 30 Mbps ఉండాలన్నమాట. మినిమం 30 Mbps ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది. గవర్నమెంట్ ల్యాప్టాప్ అనేది అసలు ఎలిజిబుల్ చేయరు. సో ఈ 3 పాయింట్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళే మీకు త్రూ మెయిల్ కానీ వాట్సాప్లో కానీ ఇంటర్వ్యూ లింక్ షేర్ చేస్తారు. సో ఇప్పుడు ఆ ఫామ్ ఎలా ఉంటుందనేది ఓపెన్ చేసి చూద్దాము. సో దీంట్లో ఈ ఫామ్ ఓపెన్ చేయగానే మీకు బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ బేస్కి మీకు ఓకేనా, ఫుల్ నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, సో లాంగ్వేజ్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫికేషను, మీ క్వాలిఫికేషన్ ఏంటి,
కరెంట్ అడ్రస్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏంటి, డూ యూ హ్యావ్ యువర్ ఓన్ ల్యాప్టాప్ ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్ తర్వాత పర్చేస్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉంటే దానికి i5 ప్రాసెసర్ ఉందా, అండ్ 8 GB ర్యామ్ ఉందా, అండ్ నెక్స్ట్ వైఫై ఉంటే మీకు వైఫై స్పీడ్ ఎంత, 30 MBPS ఉందా, 50 MBPS ఉందా, 100 MBPS ఉందా, ఒకవేళ మీకు అసలు వైఫై లేకపోతే అదర్ క్లిక్ చేసి డో నాట్ హ్యావ్ వైఫై అని చెప్పేసి పెట్టేయండి. ఒకవేళ వైఫై ఉంటే ఆ ఇంటర్నెట్ ప్రొవైడర్ నేమ్ ఏంటి అన్నీ ఫిల్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసినవి అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఫామ్లో వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మీకు త్రూ మెయిల్ కానీ వాట్సాప్లో కానీ ఇంటర్వ్యూ లింక్ షేర్ చేస్తారు, మీరు ఎలిజిబుల్ అని వాళ్ళు ఫీల్ అయితే. సో ఈ జాబ్ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ మీరు నా వీడియో ఫాలో అవుతున్నారు బట్ మీకు సెట్ అవ్వట్లేదు అంటే మీరు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తారో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి. నేను ఫర్దర్గా అలాంటి వీడియోస్ ఉంటే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.